ఈ నెల 24న చిత్తూరు జిల్లా పీలేరులో టీడీపీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ ఏర్పాట్లతో పాటు భారీ సంఖ్యలో జనాలను తరలించేందుకు స్థానిక టీడీపీ నేత కిషోర్ కుమార్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఆయా మండలాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మేరకు గుర్రంకొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. చంద్రబాబు సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మీటింగ్ రాకపోతే 7 కాన్ఫరెన్స్లు ఉంటే ఒక 4 కాన్ఫరెన్స్లు మీటింగే సరిగ్గా రాకపోతే ఎంత సక్సెస్ అయింది మీటింగ్ చెప్పండి. కాబట్టి మనం బాగా చేసుకోవాలా, పీలేరు కాన్ఫరెన్స్ బాగా చేసుకోవాలా. బూత్కు మినిమం 200 మంది వచ్చేట్టుగా ప్లాన్ చేసుకున్నాం. అది ఎన్ని మోటార్ సైకిల్ అయితే ఏమైందంటే ఒక గ్రామంలో 100 మోటార్ సైకిల్ వస్తే ఇద్దరు వచ్చినా 200 మంది అయిపోతారు. మనకు ఈజీ అయిపోతుంది. తర్వాత ఆటోలో జీపులు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అన్ని 4 వీలర్సే కావాలా, అన్ని జీపులే కావాలంటే జీపుకు 5 మందే పట్టేది, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి మనం మోటార్ సైకిల్ ఎన్ని వీలైతే మీరు కూడా కలిగిరిలో మీరు కూడా ఉంటారు, కలిసిపోదాం. కావాలంటే 3 మండలాలే మనం పోవచ్చు. కలిగిరి, గుడవకొండ. మీరు కలిగిరి పైన వస్తారా? మెజారిటీ ఇట్లా వస్తారా? కలిగిరి పైన వస్తారా? మీరు కూడా కలిగిరి పైన వస్తే నేను కూడా ఉంటాను రెడీగా. కలిగిరి మండలం, గుడవకొండ మండలం, వాయుపాడు మండలం కలిసిపోవచ్చు కావాలంటే మనం. ఆ టీటీడీ కళ్యాణ మండపం దగ్గర పెద్ద దేవుడు ఉంది, అక్కడ పిల్లర్ రోడ్లో కలిగిరి దగ్గర ఊరు బయట క్రాస్ రోడ్లో మైదుపల్లి దాటిన తర్వాత. సో మనం కూడా నేను కూడా కలిసి వస్తా కావాలంటే కలిసిపోవచ్చు. కానీ మనం 10 గంటలకంతా పిల్లర్లో ఉండాలి. గుడవకొండకే కొంచెం దూరం పిల్లర్. పసలవాళ్ళపల్లి కానీ, ఎదురుకు కానీ, గుడవకొండకు కానీ కొంచెం దూరం, ఈ 4-5 గ్రామాలకి, చెత్తపల్లికి కానీ. కాబట్టి మనం ఖచ్చితంగా 10 గంటలకు మీరు కలిగిరికి చేరుకుంటే మనం కలిసి